మావోయిస్ట్ పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్ట్ పార్టీ పేరుతో లేఖ విడుదలైంది. ప్రధాని, హోంమంత్రి, పోలీస్ అధికారుల సూచనలతో ఆయుధాలు వదిలేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మావోయిస్టులు స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి ప్రతినిధి బృందంతో కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా వీడియో కాల్ ద్వారా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, మావోయిస్టులు పెద్ద నిర్ణయమే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మారణ ఆయుధాలు వదిలి కూడా జనజీవన స్రవంతిలో కలిసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సాయిరామ్, మావోయిస్ట్ పార్టీ గత కొంతకాలంగా ఛాన్స్ చేసేందుకు సిద్ధమని చెప్తున్నప్పటికీ మాత్రానికి ఇటు కేంద్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శాంతి చర్చలకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్తున్నారు. తాజాగా నిన్న సాయంత్రం మాత్రానికి సోషల్ మీడియా వేదిక మావోయిస్ట్ పార్టీ ఒక సంచలన లేఖ విడుదలైనట్టుగా మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మావోయిస్ట్ పార్టీ లేఖలో కేంద్ర కమిటీ అభయ పేరుతో మాత్రానికి విడుదల లేఖ 2 పేజీల లేఖ విడుదల జరిగింది. లేఖలో మాత్రానికి ఆయుధాలు వదిలిపెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టుగా మావోయిస్ట్ పార్టీ దీంట్లో ప్రకటన చేయడం, దాంతో పాటుగా కేంద్ర హోంమంత్రి లేదా ప్రధానమంత్రి సూచించిన పోలీసు అధికారుల చేత మాత్రం తాము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామంటూ మాత్రం దీంట్లో లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. పలు రకాల అంశాలు కూడా కేంద్ర కమిటీ సారథ్యంలో ఇటీవల కాలంలో జరుగుతున్న సమస్యలను కూడా ప్రకటించారు. ఈ మరోపక్క మావోయిస్ట్ పార్టీ విడుదల చేసిన లేఖ పేరుతో చెప్తున్న లేఖ మాత్రానికి ఆగస్టు 15వ తేదీ, దానిపైన మాత్రం ఆగస్టు 15వ తేదీ అన్నట్టుగా ఉంది. కానీ నెల రోజుల తర్వాత లేఖ బహిర్గతం కావడం వెనక పలు రకాల అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. ఈ లేఖ విడుదల వెనక మాత్రానికి పోలీసులు ఏమైనా లేఖ వాళ్ళే ముద్రించి విడుదల చేశారనే కోణంలో కూడా మావోయిస్ట్ పార్టీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క మావోయిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి లేఖలు విడుదల చేసిన సందర్భాల్లో మాత్రం మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఫోటోలు మాత్రం పైన ముద్రించదు. ఈ లేఖలో మాత్రానికి పైన ఫోటో మాత్రం ముద్రించి ఉంటాం. దాంతో పాటుగా సెకండ్ పేజీలో, 2వ పేజీలో లాస్ట్ లో మాత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయాలు మాత్రానికి లేటుగా విడుదల చేస్తున్నామంటూ మాత్రం ఆ లేఖలో పేర్కొన్నారు. మాత్రం కొన్ని రకాల వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.